హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు పెద్ద హీరోల ఫిల్మాల హంగామానే ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ ఈ క్రిస్మస్కి మాత్రం సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలు ఉంటే ఆడియన్స్ థియేటర్లకి పరుగులు పెడతారు అని మరోసారి ప్రూవ్ చేశారు మన తెలుగు ప్రేక్షకులు. అవును ఫ్రెండ్స్, డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 1 కాదు 2 కాదు ఏకంగా 4 సినిమాలు బాక్సాఫీస్ రింగ్లోకి దిగాయి. అవే ఛాంపియన్, శంభల, ఈషా మరియు దండోరా. ఈ 4 సినిమాలు ఒకదానికి మించి ఒకటి పబ్లిసిటీ చేసుకున్నాయి. మరి రిలీజ్ అయ్యాక పరిస్థితేంటి? అసలు ఏ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి, పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి చిన్న అనాలిసిస్ చేద్దాం. ఈసారి పెద్ద సినిమాలు కాంపిటీషన్లో లేకపోవడంతో స్మాల్ బడ్జెట్ సినిమాలకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఆడియన్స్ కూడా ఏది బాగుంటే అది చూద్దాం అనే మూడ్లో ఉన్నారు. అందుకే మార్నింగ్ షోస్ నుంచి ఈవినింగ్ షోస్ వరకు ఆక్యుపెన్సీలో చాలా మార్పులు కనిపించాయి. ఒక్కో సినిమా ఒక్కో ఏరియాలో డామినేషన్ చూపించింది. మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా ఛాంపియన్. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ మూవీగా, అలాగే స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ కంటెంట్తో ఈ సినిమాని తీసుకొచ్చారు. మార్నింగ్ షోస్ నుండే ఛాంపియన్కి మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ వచ్చింది. కొందరు ఇది సిన్సియర్ అటెంప్ట్ అంటుంటే ఇంకొందరు కొంచెం స్లోగా ఉంది అని అంటున్నారు. కానీ స్పోర్ట్స్ డ్రామా లవర్స్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. క్రిటిక్స్ నుంచి కూడా డీసెంట్ వాచ్ అనే మాట వినిపిస్తోంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 ఛాంపియన్ సినిమా పెర్ఫార్మెన్స్ చాలా ఏరియాల్లో స్ట్రాంగ్గా ఉంది. మన దగ్గర ఉన్న అర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం ఛాంపియన్ సినిమా మొదటి రోజు ఇండియా వైడ్గా సుమారు 1.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది చాలా మంచి స్టార్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సినిమా ఆక్యుపెన్సీ అదిరిపోయింది. మార్నింగ్ షోస్కి సుమారు 30% ఆక్యుపెన్సీ ఉంటే ఈవినింగ్ షోస్కి అది 50% వరకు పెరిగింది. బి మరియు సి సెంటర్లలో కూడా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఛాంపియన్ రేసులో ముందున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సిన సినిమా శంభల. హీరో ఆది సాయి కుమార్ నటించిన ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ట్రైలర్స్ చూసినప్పుడు విజువల్ గ్రాండియర్ బాగుంది అని అనిపించింది. అందుకే ఓపెనింగ్స్ మీద మంచి ఆశ ఉండేది. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ విషయానికి వస్తే శంభలకి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ మరియు కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకా టైట్గా ఉండాల్సింది అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే థ్రిల్లర్ జానర్స్ని ఇష్టపడేవారికి ఇది వన్ టైం వాచ్ అని టాక్ స్ప్రెడ్ అయ్యింది. బాక్సాఫీస్ నంబర్స్ చూస్తే ఆది సాయి కుమార్ కెరీర్లో ఇదొక డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. సాక్షిగా రిపోర్ట్ ప్రకారం శంభల మొదటి రోజు సుమారు 70 లక్షల నుంచి 1 కోటి మధ్య కలెక్షన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ యావరేజ్గా 50% నుంచి 55% మధ్య రికార్డయింది. స్పెసిఫిక్గా చెప్పాలంటే మార్నింగ్ షోస్ కన్నా ఆఫ్టర్నూన్ మ్యాటినీలకి జనం ఎక్కువ వచ్చారు. వైజాగ్ మరియు విజయవాడ లాంటి ఏరియాల్లో ఆక్యుపెన్సీ పర్వాలేదని అనిపించింది. ఈ వీకెండ్కి ఈ నంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ అది వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈషా. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్. ఈ జానర్కి ఎప్పుడూ డెడికేటెడ్ ఆడియన్స్ ఉంటారు. అందుకే పెద్ద పబ్లిసిటీ లేకపోయినా సరే జనం థియేటర్లకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ఈషా సినిమాకి మాత్రం టాక్ యావరేజ్గా వచ్చింది. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ కథలో పెద్దగా కొత్తదనం లేదు అని రివ్యూవర్స్ అంటున్నారు. కొన్ని సీన్స్ భయం పెట్టినా ఓవరాల్గా రొటీన్ హర్రర్ ఫార్మాట్లో ఉంది అని టాక్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. టాక్ యావరేజ్గా ఉన్నా సరే కలెక్షన్స్ మరియు ఆక్యుపెన్సీలో ఈషా షాక్ ఇచ్చింది. రిపోర్టెడ్ నంబర్స్ ప్రకారం ఈషా సినిమా ఫస్ట్ డే 1 కోటి పైన కలెక్ట్ చేసింది. అసలు షాక్ ఏంటంటే మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ. చాలా ఏరియాల్లో ఈషా సినిమా మార్నింగ్ షోస్కి 57% పైన ఆక్యుపెన్సీ రికార్డ్ చేసింది. ఇది మిగతా సినిమాల కంటే కొన్ని చోట్ల ఎక్కువ. ఆఫ్టర్నూన్ షోస్కి అది ఇంకా పెరిగి 84% వరకు వెళ్ళింది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మాస్ సెంటర్లలో హర్రర్ సినిమాలకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. టాక్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దండోరా. బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ శివాజీ లీడ్ రోల్లో వచ్చిన సినిమా ఇది. శివాజీకి ఉన్న క్రేజ్ మరియు ఆయన రీసెంట్ కాంట్రవర్సీల వల్ల ఈ సినిమా మీద మీడియా ఫోకస్ బాగానే ఉంది. దండోరా సినిమాకి నిజాయితీగల ప్రయత్నమని టాక్ వచ్చింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్ కన్నా క్లాస్ మరియు థింకింగ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. శివాజీ యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. దండోరా కలెక్షన్స్ అఫీషియల్ నంబర్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ బజ్ ప్రకారం ఇది కూడా పోటీకి తగ్గట్టుగానే పెర్ఫామ్ చేసింది. శివాజీ ఫ్యాన్ బేస్ మరియు కులం అనే
సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేయడం వల్ల డిస్కషన్ మాత్రం బాగా జరిగింది. ఇది లాంగ్ రన్ లో స్లోగా పికప్ అయ్యే సినిమాలా కనిపిస్తోంది. వీకెండ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద చూస్తే ఈ క్రిస్మస్ క్లాష్ లో విన్నర్ ఎవరు? నంబర్స్ పరంగా చూస్తే ఛాంపియన్ సినిమా 1.88 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు స్పోర్ట్స్ డ్రామా జానర్ దీనికి ప్లస్ అయ్యాయి. కానీ ఆక్యుపెన్సీ పరంగా చూస్తే మాత్రం ఈషా సర్ప్రైజ్ విన్నర్ గా నిలిచింది. హర్రర్ థ్రిల్లర్ కాబట్టి ఓపెనింగ్ క్రౌడ్స్ ని బాగా పుల్ చేసింది. శంభల మరియు దండోరా అవి టార్గెట్ చేసిన ఆడియన్స్ ని రీచ్ అయ్యాయి. కానీ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ అయితే రాలేదు. అవి వీకెండ్ లో ఎలా నిలబడతాయో చూడాలి. నా ఒపీనియన్ లో కంటెంట్ బాగుంటే చాలు, మనం ఆదరిస్తామని ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. ఈ 4 సినిమాలలో ఛాంపియన్ కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించింది. ఇదండి ఇవాల్టి బాక్స్ ఆఫీస్ అనాలిసిస్. మీరు ఈ 4 సినిమాలలో అంటే ఛాంపియన్, శంభల, ఈషా, దండోరా ఈ 4 సినిమాలలో ఏ సినిమా చూశారు? మీకు ఏ సినిమా బాగా నచ్చింది? లేదా ఈ వీకెండ్ ఏ సినిమా చూద్దామని ప్లాన్ చేస్తున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.